ఈ సౌండ్ బార్ కోసం ఐ బీన్ వెయిటింగ్ సిన్స్ లాంగ్ టైమ్. అది ఒక సబూఫర్ లేకుండా 30 హెర్ట్జ్ వరకు వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపాసిబుల్ థింగ్. 360 degrees ఆడియో, స్పేషియల్ ఆడియో అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. సో ఈ సౌండ్ బార్ అనేది మనకి ఇప్పుడు డాల్బీ అట్మోస్ అండ్ DTS:X సపోర్ట్ చేస్తుంది. దిస్ మైక్రోఫోన్ ఇస్ సో బిగ్ దట్ ఐ హావ్ నాట్ సీన్ సో ఫార్ సచ్ అ బిగ్ మైక్రోఫోన్. Hi friends, this is your Magesh, your AV consultant, and ee roju mano oka beautiful product ni explore cheyabothunam. We are going to unbox the product. Our product entante the most awaited sound bar, which is Sennheiser Ambeo anamata. Ee sound bar kosam I have been waiting since long time. బికాస్ ఈ సౌండ్ బార్ స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా నాకు సౌండ్ బార్స్ అంటేనే ఐ జస్ట్ కీప్ మై సెల్ఫ్ అ లిటిల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్, బికాస్ సౌండ్ బార్స్ జనరల్గా ఇట్ డజంట్ సౌండ్ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా సౌండ్ బార్ అంటేనే సౌండ్ ఎన్హాన్సర్ కిందికి వస్తుంది. వాట్ ఎవర్ సరౌండ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా దాంట్లో ఫీచర్స్, ఇట్ డజంట్ గివ్ యూ దట్ ఫిజికల్ అట్రిబ్యూట్ అనమాట. అండ్ ఈ సౌండ్ బార్ వచ్చేసి నేను ఏదైతే మిస్ చేశానో ఇన్ని రోజులు సౌండ్ బార్లోంచి ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది, అది ఈ సౌండ్ బార్ కేటర్ చేస్తుందని విన్నాను. అండ్ లెట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ అండ్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అండ్ లెట్స్ అన్బాక్స్ దిస్. జనరల్గా ఒక ఇంట్లో ఇప్పుడు లివింగ్ రూమ్లో మనం హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వీ నీడ్ అ డెడికేటెడ్ 5.1, 7.1, 9.1 సిస్టమ్స్. కానీ ఇక్కడ వచ్చేసి వితౌట్ ఆల్ దీస్ ఫిజికల్ స్పీకర్స్ మనకి సౌండ్ వస్తుందా లేదా అనేది ఒక డౌట్. సో అది డౌట్ క్లియర్ చేయడానికి ఇప్పుడు నా ముందు ఈ ప్రోడక్ట్ ఉంది, విచ్ ఇస్ గోయింగ్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ ఈవెన్ మై డౌట్, విచ్ ఇస్ నథింగ్ బట్ సౌండ్ బార్ Sennheiser Ambeo అనమాట, విచ్ సపోర్ట్స్ డాల్బీ అట్మోస్ అండ్ ఇట్ ఇస్ 5.1.4. ఇప్పుడు మనం ఈ మ్యాసివ్ సౌండ్ బార్ని ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. సో వావ్, సో ఈ ఓపెనింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ టాకింగ్ అబౌట్ ద లోపల వచ్చే మెటీరియల్స్, సో ఈ సౌండ్ బార్లో వచ్చేసి మనకి పవర్ కార్డ్ వస్తుంది, దీంతోపాటు ఒక రిమోట్ కంట్రోల్ వస్తుంది. ద సౌండ్ బార్ హెస్ గాట్ రిమోట్ కంట్రోల్ అండ్ ఆల్సో HDMI కేబుల్ ఇస్తున్నారు ఈ సౌండ్ బార్తో పాటు, విచ్ ఇస్ రేర్లీ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సౌండ్ బార్స్. ఒక ఆప్టికల్ కేబుల్ ఇచ్చి ఊరుకోమంటారు. సో దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ మనకి ఒక మైక్రోఫోన్ ఇస్తున్నారు. This microphone is so big that I have not seen so far such a big microphone. ఇది క్యాలిబ్రేషన్ మైక్రోఫోన్ అనమాట Sennheiserది. సో ఈ మైక్రోఫోన్ యూజ్ చేసి ఇంత ప్రిసైజ్గా క్యాలిబ్రేట్ చేస్తారంటే Ambeo సౌండ్ని, ఆ 3D సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది రిమార్కబుల్ ఉంటుంది. సో ఈ మైక్రోఫోన్ వచ్చేసి ఈ EP పిన్ జాక్ లాగా వస్తుంది, మోనో జాక్. సో ఈ జాక్ వచ్చేసి మనకి సౌండ్ బార్లో ఒక ప్లగ్ ఇన్ అవుతుంది. అండ్ లెట్స్ సీ దాట్ ఆల్సో. ఈ Sennheiser సౌండ్ బార్ ఫైనలీ మనం అన్బాక్స్ చేసేసామండి. ఇప్పుడు ఈ సౌండ్ బార్ ఒక ఫీచర్స్ ఏంటి, మనం దీని ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, అండ్ దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, దాని గురించి మాట్లాడదాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ మ్యాసివ్ సౌండ్ బార్ వచ్చేసి 13 డ్రైవర్స్ ఉంటాయి దీని లోపల. ఈ 13 డ్రైవర్స్ వచ్చేసి ఎంత డీప్ లో ఫ్రీక్వెన్సీ ఈ జనరేట్ చేస్తుందంటే ఇది ఆల్మోస్ట్ 30 హెర్ట్జ్ వరకు వెళ్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ ఎక్సెప్షనల్. అది ఒక సబూఫర్ లేకుండా 30 హెర్ట్జ్ వరకు వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపాసిబుల్ థింగ్. లెట్స్ ఎక్స్ప్లోర్ దాట్ ఆల్సో అండ్ అది కూడా టెస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. అండ్ బిఫోర్ టెస్టింగ్ దాట్ లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ అండ్ 13 డ్రైవర్స్ నిజంగా ఉన్నాయా లేదా. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. సో ఇన్ని డ్రైవర్స్ దీంట్లో ఈ సౌండ్ బార్లో ఎందుకు అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఫ్రంట్లో మీకు ఏదైతే ట్వీటర్స్ కనిపిస్తుందో 1-inch ట్వీటర్స్, ఇది లెఫ్ట్, ఇది రైట్ ఛానల్, ఇది సెంటర్ ఛానల్, ఇది లెఫ్ట్ ఛానల్ అనమాట. సో ఈ 3 వచ్చేసి లెఫ్ట్, సెంటర్, రైట్. ఏదైతే మనకి డైలాగ్స్ దీని నుంచి, లెఫ్ట్ అండ్ రైట్ ఎఫెక్ట్స్ అనేది దీని నుంచి వచ్చేస్తుంది మనకి. ఇది కాకుండా వీ హ్యావ్ 2 more 1-inch డ్రైవర్స్ at the sides. This will cater for the side surrounds మనకి, లెఫ్ట్ సైడ్ సరౌండ్, రైట్ సైడ్ సరౌండ్. అండ్ ఇది కాకుండా వీ హ్యావ్ ద టాప్ ఛానల్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ అట్మోస్ మనకి. సో ఈ హైట్స్ నుంచి డెలివర్ చేస్తుంది. సో అందుకోసమే ఈ సౌండ్ బారు 5.1.4 అంటారు. అండ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ అట్రిబ్యూట్ విచ్ ఇస్ నథింగ్ బట్ సబూఫర్.
సబూఫర్ వచ్చేసి మనకి 30 హెర్ట్జ్ వరకు వెళ్తుంది అనమాట. ఆ స్పెషాలిటీ దేనివల్ల అంటే ఇక్కడ మనకి ముందర చూస్తే మీకు 6 డ్రైవర్స్ కనబడుతుంది. సో ఈ 6 4-inch డ్రైవర్స్ వచ్చేసి మనకి క్లస్టర్ ఆఫ్ అరే లాగా బిహేవ్ చేస్తుంది. సో మనకి ఆ సీటింగ్కి ఆల్మోస్ట్ ఒక స్ప్రెడ్ లాగా వస్తుంది, ఒక సునామీ వేవ్ లాగా. సో దట్ ఆ 4-inch డ్రైవర్స్ మల్టిప్లై అయ్యి ఒక క్లస్టర్ అరే లాగా ఫామ్ అయ్యి మనకి ఆ బ్యూటిఫుల్గా ఆ 30 హెర్ట్జ్ని క్రియేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. లెట్స్ సీ వాట్ ఆర్ దే ఇన్పుట్స్. దీనికి ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, దాని కనెక్టివిటీ ఏంటి, దీన్ని ఎలా క్యాలిబ్రేట్ చేస్తాము, దీంట్లో ఆప్షన్స్ ఏంటి, దీని కంట్రోల్స్ ఎలా చేస్తాము, అవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ రిమోట్ ఒకటి ఇచ్చున్నారు. సో ఆ రిమోట్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పవర్ వస్తుంది, అండ్ ఇంకోటి యాంబియో అని ఇదే సేమ్ బటన్స్ మనకి ఇక్కడ కూడా ఇచ్చున్నారు వాళ్ళు. సో ఈ షార్ట్ బటన్స్ వచ్చేసి మనకి యాంబియో అంటే దీన్ని 3D సౌండ్ జనరేట్ చేసి ఒక ఫీచరు యాంబియో. అండ్ ఇది మ్యూట్ బటన్, అండ్ ఇది కాకుండా సోర్స్ అప్ అండ్ డౌన్. సో దీనికి మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నాయి. దీంతో 3 HDMIs ఉన్నాయి అండ్ 1 HDMI అవుట్పుట్ ఉంది. సో దా సోర్స్ టాగిల్ చేసుకోవడానికి ఇది ఇచ్చున్నారు. ప్లస్ దీనికి ఆప్టికల్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అవన్నీ కూడా స్విచ్ చేసుకోవచ్చు, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ప్లస్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ మోడ్ ఆఫ్ సౌండ్ ఆపరేషన్స్ ఇచ్చున్నారు కింద పక్క. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మూవీ చూసేటప్పుడు మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, న్యూట్రల్ అండ్ నైట్. సో ఈ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల ఆ డిఎస్పి ఏదైతే దీని లోపల బిల్ట్ అయి ఉందో ఇట్ విల్ చేంజ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టొనాలిటీ. అండ్ మనకి వోకల్ ఎక్కువ త్రో చేయడం న్యూస్ చూసినప్పుడు, అండ్ అదే మ్యూజిక్ ప్లే చేసినప్పుడు బేస్ ఎక్కువ ఎన్హాన్స్ అవ్వడం, అండ్ మూవీస్ చూసేటప్పుడు అన్ని యూనిఫామ్గా ఎన్హాన్స్ అవ్వడం, అండ్ సరౌండ్ ఎఫెక్ట్స్, ఆ 3D సరౌండ్స్, హైట్ సరౌండ్స్ అన్ని ఇమర్సివ్గా రావడం. సో ఇట్లాంటి డిఎస్పి ఇన్బిల్ట్ ఉన్న టెక్నాలజీ సౌండ్ బార్, అండ్ ఈ షార్ట్ కట్స్ మనకి రిమోట్లో ఇచ్చారు. ఇప్పుడు ఈ స్పీకర్ ఒక ఫ్రంట్ సైడ్ మనం చూసాము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడు రేర్ ప్యానల్లో దాని ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టివిటీ అంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. సో ఇక్కడ మనం రేర్ సైడ్లో చూస్తే దిస్ ఇస్ అ పవర్ ఇన్పుట్, మనకి ఫిలిప్స్ కనెక్టర్ టైప్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ అ యూఎస్బి పోర్ట్. ఇది మనం పాటలు పెట్టడానికి కాదండి, దిస్ ఇస్ ఫర్ ఫర్మ్వేర్ అప్గ్రేడ్. నెవర్ పుట్ ఎనీ యూఎస్బి పెన్ డ్రైవ్ ఇంటూ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాన్ పోర్ట్ ఉంది ఇక్కడ. అండ్ ఈ ల్యాన్ పోర్ట్ వచ్చేసి మనకి ఇది ఆ లోకల్ నెట్వర్క్లో కూర్చొని మనం సెల్ ఫోన్ నుంచి ఆపరేట్ చేయడానికి ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి HDMI టీవీ ARC. సో ఈ పోర్ట్ వచ్చేసి HDMI పోర్ట్ మనకి టీవీ కనెక్ట్ అవుతుంది అవుట్పుట్లో. దీని అవుట్పుట్ టీవీ ఇన్పుట్కి వెళ్తుంది. అండ్ టీవీ ARC ఇన్పుట్లో కనెక్ట్ చేస్తే మనకి ఆడియో అనేది రిటర్న్ ఛానల్ అయ్యి, ARC అంటే ఆడియో రిటర్న్ ఛానల్, దీంట్లో ఆడియో అనేది ప్లే అవుతుంది త్రూ HDMI కేబుల్. ఆ HDMI కేబుల్ కూడా వీళ్ళే ఇచ్చున్నారు బాక్స్లో. అండ్ ఇది కాకుండా వీ హ్యావ్ నదర్ 3 HDMI ఇన్పుట్స్. సో మనకి టాటా స్కై, యాపిల్ టీవీ ఆర్ ప్లే స్టేషన్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకొని వీ కెన్ ప్లగ్ ఇన్ అండ్ వీ కెన్ స్విచ్ త్రూ రిమోట్స్. అండ్ సో ఈ 3 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. అండ్ ప్లస్ దెర్ ఇస్ 1 more ఆప్టికల్ ఇన్పుట్. అంటే మనకి ఇప్పుడు CD ప్లేయర్ లేకపోతే పాత రకమైన ప్లేయర్స్ ఏదైనా HDMI సపోర్ట్ చేయని ప్లేయర్స్ ఉన్నాయి, దాంట్లో ఆప్టికల్ అవుట్ ఉంటుంది. సో అవి దీంట్లో ప్లగిన్ చేసుకొని మనం వినొచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆక్స్ ఇన్పుట్. ఆక్స్ ఇన్పుట్ వచ్చేసి మనకి ఒక టర్న్ టేబుల్ లేకపోతే ఎనీథింగ్ వీ హ్యావ్ విచ్ ఇస్ అ ఓల్డర్ గ్యాడ్జెట్ విత్ డజంట్ సపోర్ట్ ఎనీ ఆఫ్ దిస్ డిజిటల్ ఇన్పుట్స్ అన్నప్పుడు అనలాగ్లో ఆక్స్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక సబూఫర్ ప్రీ అవుట్ ఉంది దీంట్లో. దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్పుట్ విచ్ ఇస్ దేర్ ఇన్ దిస్. సో ఇంకా మనకి హెవీ బేస్ కావాలి, మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్హాన్స్డ్గా చూడాలి అన్నప్పుడు దిస్ ప్రీ అవుట్ ఇస్ యూస్డ్. అండ్ ఇక్కడి నుంచి మనం సబూఫర్ కనెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ యాజ్ పర్ యువర్ టేస్ట్ ఆ సబూఫర్ అండ్ యాజ్ పర్ ద రూమ్ సైజ్ ఆ సబూఫర్ వచ్చేసి దీని ఎంటైర్ సౌండ్ బార్ని ఒక లైఫ్ యాడ్ ఆన్ చేస్తుంది విత్ యాడ్ ఆన్ బేస్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ సౌండ్ బార్ అనేది మనకి ఇప్పుడు డాల్బీ అట్మోస్ అండ్ DTS:X సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు ఇది యూజ్ చేసుకునే టెక్నాలజీ వచ్చేసి 360 degrees ఆడియో, స్పేషియల్ ఆడియో అనే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు ఈ సెనైజర్ బార్లో. సో ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో ఈ సౌండ్ బార్కి ఒక ల్యాన్ పోర్ట్ ఇచ్చారు. ఆ ల్యాన్ పోర్ట్ దేనికంటే ఈ సౌండ్ బార్తో పాటు ఒక యాప్ ఇచ్చారనమాట. ఆ యాప్ యూజ్ చేసి మనం ఈ సౌండ్ బార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఏదైతే పొడుగు కనబడుతుందో విత్ యాంగిల్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఈ మైక్రోఫోన్ వచ్చేసి మనకి క్యాలిబ్రేషన్కి ఇచ్చారు. సో ఈ
రూమ్ అకూస్టిక్స్ని మెజర్ చేసి ఈ మైక్రోఫోన్ సీటింగ్ పొజిషన్లో ప్లేస్ చేసి దీన్ని కనెక్ట్ చేస్తే ఈ రూమ్ అకూస్టిక్ మెజర్మెంట్ తీసుకొని ఈ సౌండ్ బార్ని ఆ రూమ్ని ఆప్టిమైజ్ చేసి మనకి ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ సౌండ్ క్వాలిటీ డెలివర్ చేయడానికి ఈ మైక్ అనేది ఇచ్చారు. దిస్ ఇస్ ఆంబియో 360 degrees 3D స్పేషియల్ సౌండ్ మైక్రోఫోన్ అనమాట. ఇది క్యాలిబ్రేట్ చేసి మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. సో ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకి 500 watts కెపాసిటీ. టోటల్ సౌండ్ బార్లో ఉన్న డ్రైవర్స్ అన్ని కలిపి ద వాటేజ్ వైజ్ చూస్తే మనకి 500 watts కెపాసిటీ డెలివర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఎంత మ్యాసివ్ అంటే దీనికి మౌంటింగ్ ఆప్షన్స్ కూడా మనకి వాల్ మౌంట్ అండ్ టేబుల్ మౌంట్ చేసుకునే ఆప్షన్ ఉంది అండ్ సబ్ ఊఫర్ కూడా కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇన్ అ వైర్డ్ వర్షన్. ఇప్పుడు ఈ సౌండ్ బార్ వెయిట్ వచ్చేసి మనకి 18.5 kgs. అంటే ఇది నార్మల్ వెయిట్ కాదండి, రెగ్యులర్ సౌండ్ బార్స్ లాగా ఇది లైట్ వెయిట్ కాదు. దిస్ ఇస్ గాట్ అ రియల్ స్టఫ్ ఇన్ ఇట్. సో చూసాం కదండి ఈ వీడియోలో మనం ఈ అన్బాక్సింగ్ ఆఫ్ ఈ సెనేజర్ ఆంబియో సౌండ్ బార్. సో మరి నెక్స్ట్ వీడియోలో స్టే ట్యూన్, మనం ఈ సౌండ్ బార్ని ఇన్స్టాల్ చేసి దీని ఎక్స్పీరియన్స్ ఏంటో మనం విందాం అండ్ ఐ షేర్ ఇట్ అలాంగ్ విత్ యూ అండ్ మీకు చూపిస్తాను కూడా. So share, like and hit a thumbs up button and subscribe to USK Home Theaters. And this is Magesh signing off, your AV consultant, AVTCS. Thank you. If you like watching this video, then please like, share and subscribe to our channel so that you get notified when we upload a new video. Thanks for watching. Bye.